महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु ఇట్ సైడ్ జెంట్స్కి వచ్చినారు, ఇట్ సైడ్ లేడీస్కి వచ్చినారు. జెంట్స్ ఎక్కువసారి అంటే ఎక్కువ షౌట్ చేస్తారో మరి వీళ్ళు చెప్తారో చూద్దాం. ఒకసారి నేను జెంట్స్కి చెప్తాను. ఓకే, హాయ్ ఇంతేనా? హాయ్, ఎలా ఉన్నారు? మీరు ఇప్పుడు అడగండి. ఈవిడెలా ఉంది? సూపర్ కదా. నేను అదే అడగం వల్ల లేడీస్ అని కూర్చున్నారు, అడగండి అన్నాను. లేడీస్ అందరూ మీరు ఎలా ఉన్నారు, అందంగా ఉన్నారంటే నన్ను అంటారు, అది కూడా నువ్వే అడగవు. ఓకే, హాయ్, అంతా బాగున్నారా? అందరు బాగున్నారా? ఓకే, ఇంట్లో వాళ్ళందరూ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చేసినట్టేనా? ఇంకెవరైనా ఉన్నారా? ఉంటే కనుక ఫాస్ట్గా వచ్చి కూర్చోండి, ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. మీరు కనుక ఇంట్లో కూర్చుంటే కనుక ఈరోజు రియల్గా ఈ ప్రోగ్రామ్ని మిస్ అవుతున్నట్టే. సో మరి మీకోసం అదే, సో మరి ఆవిడ్ని పిలవాలంటే ఇంకొంచెం టైం పడుతుంది. ఇప్పుడే మా చేతికి మైక్ వచ్చింది కాబట్టి సో మరి గోవింద్ గారు ఇక్కడ అద్భుతమైన సింగర్ ఉన్నారు, ఈయన మాట్లాడతారు. ఈయన మాట్లాడిన
పిలుద్దాం, ఓకేనా? బయ్యనగూడెం గ్రామ దేవత అయినటువంటి శ్రీ పతులమ్మ అమ్మవారి జాతర మహోత్సవములు 19వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా ఘనంగా. విశేషం ఏమిటంటే 12 సంవత్సరాలకి ఒకసారి ఇంత అద్భుతంగా ఇంత వైభవంగా ఈ జాతరని ఇక్కడ జరుపుతుంటారు. గ్రామ విలవేల్పైనటువంటి శ్రీ పతులమ్మ అమ్మవారి జాతర 12 సంవత్సరాలకి అలా వస్తూ ఉంటుంది. కానీ ప్రతి సంవత్సరం కూడా సాధారణంగా అలా జాతర మహోత్సవం ఇక్కడ జరుపుతుంటారు. ఇలా విశేషంగా అమ్మవారికి ప్రతిరోజు కూడా నిత్య పూజలు, ఎన్నో అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా, పెద్దలందరూ కూడా ఇక్కడ ఘనంగా అతి వైభవంగా ఇక్కడ నిర్వహిస్తుంటారు. ఎంతో మంది కళాకారులని దేశ విదేశాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి పిలిచి రోజు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతుంటారు. మరి అదే విశేషంగా ఈ రోజు ఇక్కడ హైదరాబాద్ నుంచి విచ్చేసినటువంటి టీం, అలాగే వారితో పాటు ఒక అద్భుతమైన గాయని మంగళి కూడా విచ్చేసిన. ఒకసారి మంగళి మనందరం చప్పట్లు కొట్టాలండి. అతి తక్కువ కాలంలో చాలా ఉన్నత స్థాయికి ఎదిగి మంచి మంచి పాటలన్నీ కూడా పాడి మనందరినీ అలపిస్తున్నటువంటి గాయని. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా పతుల అమ్మవారి ఆశస్సులతో ఇంత అందమైన యాంకర్ చూసారా, ఎంత అందంగా అందమానంగా తిరిగి చూసేస్తుంది. నేనేం చూడలేదు, అసలు ఏం చెప్తున్నారని చూసాను. సో మరి మీ అందరి కోసం ఒక డాన్స్ టీం రావడం జరిగింది. సో ఆ డాన్స్ టీం వాళ్ళు కూడా ఇప్పుడు స్టేజ్ మీద ఉన్నారు. రంగస్థలం ఫేమ్ టీం అంతా కూడా ఈరోజు ఇక్కడ విచ్చేయడం జరిగింది. మంచి మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మీకు ఇక్కడ ఈరోజు ఫుల్ మీల్స్ గా అందించబోతున్నాము. సో మీరు అందరూ ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయడం అంటే మీరు ఉన్న దగ్గరే డాన్స్ చేయొచ్చు, పాటలు పాడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మరి ఓకేనా? రెడీయా అందరూ కూడా? ఓకే, సో రెడీయా? ఇంకోసారి గట్టిగా. కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా వినాయక శ్రీకాళికాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాళికాకవర సిద్ధి వినాయక. సకల చరాచర ప్రపంచమే సన్నతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసి సత్య ప్రమాణం ధర్మదేవతకు వినుకును ప్రాణం విజయ కారణం విఘ్ననాశనం కాని పాపములను జయ జయ శుభకర వినాయక శ్రీకాళికాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాళికాకవర సిద్ధి వినాయక. ప్రతి వచంపి బ్రహ్మాండ నాయకుడిగా
సాధన నీ వైభవం వక్రతుండ విద్యాకారమణి విభుని నీతి నీ కీర్తనం జయ జయ శుభకర వినాయక శ్రీకాళికాకుమర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాళికాకుమర సిద్ధి వినాయక
ఓకే, సో మరి నెక్స్ట్ ఇప్పుడు పాట విందామా లేకపోతే ఒక రంగస్థలం నుంచి మరి డాన్స్ టీం వచ్చారు, డాన్స్ చూద్దామా? డాన్సా పాట? ఓకే, సో మరి ఇప్పుడు 2 పాటలు విన్నాం కాబట్టి చక్కని డివోషనల్ సాంగ్. ఇప్పుడు ఒక అద్భుతమైన ఒక సూపర్ డాన్స్ టీం ఇక్కడ ఉన్నారు కాబట్టి ఏమాత్రం ఆలోచన చేయకుండా డాన్స్ చూద్దాం, ఓకేనా? అయితే నాకైతే ఎవరు చాలా డల్గా ఉన్నారు, అంటే నీరసంగా ఉన్నారు. ఒకసారి ఓ వేసుకోండి. నాకైతే వినిపించారు. ఇంకొకసారి ఓసిని తస్సాల బొడ్డు చూసాంలేవా? ఎక్కడో కాలిందంటే గుర్రం గట్టి తిన్నదట
ఆడిందిలే బొమ్మలాట ఆల్రెడీ ఉందా? అయిపోయింది. సో భయనగూడెం ప్రజలందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. అమ్మలక్కలకి ఇక్కడ నమస్కారం, నమస్కారం. పైన కూర్చున్న వాళ్ళకి అందరికీ నమస్కారం, మిద్దెల మీద మేడల మీద అందరికీ నమస్కారం, నమస్కారం, నమస్కారం. ఇక్కడ వచ్చేసినటువంటి ప్రెస్ మీడియా మిత్రులకు అండ్ మా కళాకారులకు, తోటి కళాకారులకు, మా డాన్సర్ తేజస్విని ఆమె లీనా బ్యాచ్ అదే గ్రూప్ డాన్స్ టీమ్కి అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అండ్ ఈ అమ్మవారి జాతర, పతువులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు, హైదరాబాద్ నుంచి ఇంత దూరం నన్ను ప్రత్యేకంగా మీ ఆశీర్వాదాలు నా మీద ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉంచారు కాబట్టే నన్ను ఇక్కడికి రప్పించారు, అమ్మవారు రప్పించారు. కాబట్టి యాక్చువల్లీ నిజంగా రావద్దనుకున్నా సతీష్ అన్న ఎక్కడున్నాడు, సతీష్ నాయుడు అన్న అమ్మ, అది సతీష్ నాయుడు అన్న తిరుపతి, ఇక్కడ తిరుపతమ్మ ఏదో ఊరు, దిగు తిరుపతి, చిన్న తిరుపతి తన ఊరు. తను అమ్మ మంచిగా ఉంటుంది, అమ్మవారు చాలా పవర్ఫుల్ అని చాలా చెప్పాడు. కానీ నేను రావద్దనుకున్నా, కానీ అమ్మవారు నన్ను రప్పించారు ఎట్లా. సో అంత పవర్ఫుల్ గాడ్ అమ్మవారు. కాబట్టి నేనైతే అయ్యవారు కంటే ఫస్ట్ అమ్మవారే మెయిన్ అంట. అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుంటేనే అయ్యవారి ఆశీర్వాదాలు తీసుకున్నట్టు కాదా? మన పేరేంటి? కాదు, ఏదో పేరుంది. పోతన తాతారావు గారు. నాకు నిజంగా ఆయన పేరు నాకు అస్సలు తెలియదు. కానీ నాకు మంచిగా ఆయన అమ్మవారి దగ్గర తీసుకెళ్ళి కొబ్బరికాయ కొట్టించి నాకు చీర పెట్టి, మన ఇంటికి ఆడపిల్ల వచ్చింది, అమ్మాయి వచ్చిందని చెప్పి నాకు చీర పెట్టి మంచిగా చూసుకున్నారు మన పోతన తాతారావు గారు. సో థ్యాంక్ యూ సో మచ్ పోతన తాతారావు గారు. తాతగారు బిజీ ఉన్నారు, నేను చెప్తుంటే తెల్ల బట్టలు వేసుకొని తల మెరిసిపోతున్నారు తాతగారు. ఏం తింటారు మీరు, ఇంత ఎనర్జీగా ఉన్నారు? వాము ఏంది అట్లా నవ్వుతున్నారు? అమ్మదయ్య అంతేనా? అబ్బా నాకు కూడా ఉండాలని, నిజంగా నాకు కూడా ఉండాలని నా తాతగారు నన్ను తీసుకుపోయారు గుడి లోపలికి. సో థ్యాంక్ యూ సో మచ్ తాతగారు. మీరు నిండు నూరేళ్ళు ఇంకా ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. మీ అందరూ గట్టిగా రెండు చేతులు ఎత్తి చప్పట్లు కొడితే చూడాలనిపిస్తుంది నాకు. అంతేనా? ఇక్కడ బాగా కొడుతున్నారు, అక్కడ మధ్యలో ఏమైందయ్యా? చేతులు అన్ని ఇళ్లలో పెట్టి తాళాలు వేసుకొని వచ్చిరా ఏంది? లేదు కదా, మీతోనే ఉన్నాయి కదా చేతులు. అదే జగనన్నను అమ్మో అనొచ్చో లేదో,
అద్దద్దులే మనకెందుకు, అమ్మవారి దగ్గరకు వచ్చింది. ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ పోతన శేషు గారు కార్యక్రమానికి విచ్చేసి, ఓహో ఏంటండి మీరు అమ్మవారు దయ ఉంచి వర్షం పడేలా చూడాలి, వర్షంలో చేయాలి ప్రోగ్రాం, అంతేనా? ఓకే తాత, మీరు వేదిక మీదకి రారా, కిందుండే నడిపిస్తారా తాత? అబ్బా ఏంది ప్రేమ్, పొట్టు పొట్టు అసలు ఏమన్నా నౌకబోస్తుంది ఘోరంగా. ఓకే, ప్రేమ్కి నెల రోజుల నుంచి ఉక్కబోస్తుంది మంగళి గారు. ఎక్కడున్నారు మీరా? మీరు ఇవాళ అడుగుతున్నారు, వాడికి నెల రోజుల నుంచి ఉక్కబోస్తుంది. నెల రోజుల నుంచా? 29 అయిపోతే ఆ ఉక్క తగ్గుతుంది అనుకుంటా. బాగా బిజీయా బాబు, బాగా బిజీ. ఓకే ఓకే ఓకే. సో అమ్మవారి దయ మీ మీద మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ అమ్మవారి దయ, కృప, ఆశీర్వాదాలు మీ మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అమ్మవారిని. అంత మంచిగా ఉన్నారు కాబట్టి నన్ను ఇంత మంచిగా ఇన్వైట్ చేశారు. మీరు ఎంతో మర్యాద చూపించారు, ఆ మర్యాదకే పడిపోయాను నేను. పిల్లలు పిల్లలు ఆ టోపీ వేసుకున్న పిల్లలని తీసుకుపోయి అక్కడ పెట్టండి. ఏమైంది? శ్రీచక్ర సహిత శ్రీ కనకదుర్గ అమ్మవారికి ఇక్కడ ఎప్పుడు కూడా బోనాలు ప్రతి ఏటా చేస్తారట. థ్యాంక్ యూ సో మచ్. సో మీ కోరిక మేరకు బోనాల సాంగ్ ఇప్పుడు ఫస్ట్ అమ్మవారి సాంగ్ పాడుతాను. మీ అందరి చప్పట్ల మధ్యలో కొడతారా? ఇక్కడ ఇంతేనా? అసలు జోషేల మా యాంకరమ్మ ఏడిపోయింది. ఇక్కడ రామ్మా, చెప్పి తీసుకొచ్చామండి నేను సతీష్ గారు మేడంని. ఒకసారి గట్టిగా చెప్పండి ప్లీజ్ అందరూ కూడా. అబ్బా అబ్బా అబ్బా, వాడే ఫాలోయింగ్, నీకు మామూలు ఫాలోయింగ్ లేదండి ఇక్కడ. అంటే మన ఊరు మన వాళ్ళు కదా అందరూ. ఇప్పుడు భయ్యన కూడా మీదేనా? అది ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఊరు కన్వర్ట్ అయిపోయా. ఓకే ఓకే, కన్వర్ట్ అయిపోయారా? సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో అమ్మవారి సాంగ్ ఒక్కసారి మీ అందరూ గట్టిగా ఎంకరేజ్ చేస్తేనే పాడతాను, లేదంటే గిన థ్యాంక్ యూ సో మచ్ నన్ను పిలిచినందుకు అని చెప్పి దిగి వెళ్ళిపోతాను, అంతే కదా? పేదల తాతగారు ఎక్కడున్నారు? ఏం డాన్స్ చేస్తావా, కీబోర్డ్ వాయిస్తావా? మీరు ఏదంటే అది. ఓకే, సో ఇంకా చాలా జానపదాలు ఉన్నాయి, సినిమా పాటలు ఉన్నాయి, దుమ్ము దుమ్ము లేపేద్దాం. ఓకే, గావు పిల్లలు గడ్డం కుండలు యాటా పదులు యాపారిలు గిరమ్మాయి సాచి తోటి ఉసగలిపే ఊదు పొగలు గడగడ గంటల మోతలు గడగడ డబ్బుల దరువులు గడగడ గాథలు పెట్టే బైంగోళ్ళ పెడ బొబ్బలు 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 కింది మౌనం దేవతల పోషవకు ఈ యోగా పదులు వడులు
క్లాప్స్ ద్వారా చెప్పండి మాకు. వాళ్ళు నాకు గట్టిగా ప్రతి ఒక్కరు క్లాస్ నో 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 ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సాంగ్ ఇప్పుడు నాది బాధ్యత క్లాప్ పెట్టించే బాధ్యత. అక్కడ చూడండి అదే జోష్, మళ్ళీ తర్వాత సంక్రాంతి సాంగ్స్ ఉంటుందని. ఓకే, సో మరి మీరు విన్నారు కదా పవన్ కళ్యాణ్ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ, అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఓకే, సో మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాంగ్కి డాన్స్ చేయడానికి వచ్చేస్తున్నారు. ఆ టీంకి మీరు ఏం చేయాలి? ఇలా కామ్గా ఉంటే వచ్చేస్తారా? ఆ టీం రారు కదా, ఏం చేయాలి? గట్టిగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇంతేనా? అది లేదండి, గట్టిగా ఈ లైన్లో ఉన్న అందరూ గట్టిగా క్లాప్ కొట్టండి ఒకసారి. అది నా ఈదంట
వీళ్ళకు పెట్టమనడం తప్పు కాదా నాకు దీని మాలం వాసనడం తప్పు కాదా వీళ్ళకోరు పెట్టమనడం తప్పు కాదా ముక్కకైనా ముక్కకైనా కంపెనీ తప్పు కాదా ముక్కకైనా ముక్కకైనా కంపెనీ తప్పు కాదా ఎక్కడైతే తప్పు కాదా ఎక్కడైతే తప్పు కాదా ఎక్కడైతే తప్పు కాదా లేకపోతే ఇంకెందుకు ఇంత దూరం వచ్చింది మేము ఎందుకు అదే ఈ ముసలాళ్ళు తాతలు ఉన్నారు మీ కాలంలో హరికథలు చెప్తే డ్రామాలు చేస్తే మీరు ఎంత ఎంజాయ్ చేసేటోళ్ళు ఎంత సప్పట్లు కొట్టేటోళ్ళు ఇప్పుడు మాత్రం సప్పగా ఎందుకు కూస్తున్నారు నాకు చెప్పాలా తాత పోతన తాత చెప్పాలను ఇప్పుడు పాట పాడతా సంక్రాంతి పాడితే మీ మన ఊరు మన జాతర ముచ్చటైన మన ఊరి కథ బయరగూడెం కథ విన్నారా విన్నారా హలో తమ్ముళ్ళు అన్నలు అబ్బా మంచి వేసిర్రా టానిక్ సుక్క నో సుక్క నో సుక్క ఓకే అయితే మీరు మంచి ఫ్యామిలీ ఇదంతా ఫ్యామిలీ అయింది ఇంత మొత్తం మీ అందరూ వామ్మో కొడుక జీన్స్ ఇంత పెద్ద జీన్సా సంక్రాంతి పాట పెట్టరాని పోరంకిన వాడేది నేను పాడుతూ ఉంటాను మధ్యలో వాడేయాలి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి కట్టి పెట్టి సంక్రాంతి రంగుల పుట్టిల్లు తెలుగు లోగిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పూలు వర్ధిల్లు సీమ మురిసెనంట దేశ విదేశాల ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరికి తలుచుకొని తన్మయమే చెందెనట ఆట పాటలకే పట్టం కట్టి సంతోషాలకు శ్రీకారం చుట్టి తరలి తరలి
పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి. పచ్చి పాల జల్లు పచ్చని పొదరిల్లు పైరులతో పల్లెలన్నీ విలసిల్లు. మచ్చు పూల జల్లు పరిమళాలు జల్లు వేలాది పూల కల్లాపిని జల్లు. అసలు ఈ పాట పాడితే పూరితో వస్తే ఒక్కొక్కరికి తర్వాత సప్ప చూసి ఇటు సపోర్ట్ పడతారు ఇటు పడతారు. ఆడోళ్ళు కూడా ఎంత వీళ్ళు పేరు ఆటయ దళ మీద పంటలు తీసి సంచార జాతికింత దానం చేసి గోమాత భూమాతల పూజలు చేసి హరిదాసుల కీర్తనలు దానం చేసి. నల్లని నువ్వులేమో పెద్దలకు తర్పణము, బొమ్మల కొలువులోన కొలువు తీరే పసితనము. పసుపు కుంకుమలే పడతులకు వాయుధము గగనం తాకునమ్మ గాలిలోన పతంగము. స్వర్గానికి భూమి తెరిచిన ద్వారం, ఉత్తర దిక్కు సంచారం, తెలంగాణ ఆంధ్రులకు చెరిపెను దూరం. జై రంగుల పుట్టిల్లు తెలుగు నోగిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు. కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. కట్టు పలికిడి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి. పందెము కట్టి చేసుకుంటారా సంక్రాంతి? ఊరే ఉరకలు వేసే చేసుకుంటారా? ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగు లోగిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు. కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. థ్యాంక్ యూ సో మచ్. చూసిర్రా ఈ వీడియో? ఎంతమంది చూసిర్రు? ఇంతమంది చూసి చప్పట్లు ఇంత తక్కువ మంది కొడతారు. నేను లేడీస్ వైపే ఉంటాను. నేను మా అన్న వాళ్ళ దిక్కు తమ్ముళ్ళ దిక్కు తాతల దిక్కు మా పోతల తాత కూర్చున్నాడు మా సైడ్. చూసుకుందామా 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 చూసుకుందామా? మా యూత్ కూడా ఉన్నారు ఇక్కడ. అదే ఒకసారి చూద్దాం. ఫస్ట్ మీ జీన్స్ చూడు ఏం లేదాడ సప్పకు కూర్చున్నారు. పాపం వాళ్ళకి ప్లేస్ లేక ఏదో అడ్జస్ట్ అయ్యి ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టడం. ఇక్కడ చూడు మా అన్న వాళ్ళు ఇక్కడ చింపి ఉతికి ఆరేస్తారు. ఒక్కసారి అందరూ గట్టిగా చూడు మీ వాళ్ళు. మరి బోధన శేషి గారు మాత్రం అసలు ఏమైనా ఎంజాయ్ చేస్తున్నారా? ఆ పాట స్టార్ట్ అయిన కానీ ఎండింగ్ వరకు కూడా అలా డాన్స్ చేస్తున్నారు కూర్చొని. కల్చర్ గుర్తు తెచ్చుకున్నాడు. అర్థమవుతుందా? మంగ్లీ అంటేనే కల్చర్. కల్చర్ పాటలు పాడతారు కాబట్టి ఇక్కడికి ఇన్వైట్ చేసారు. Culture అంటే మంగ్లీ. మన సంస్కృతి మన కల్చర్ మనం మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ టైంలో ముఖ్యంగా చెప్పాలి తాతలు, నాకు అర్థమైంది మీ మనవరాళ్ళు మీ మనవలు మీ కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నా ద్వారా చెప్పాలని పిలిపించుకున్నారు కదా. ఎంతమందికి ఉంది? బుడ్డ బుడ్డ పిల్లలకు ఉంది. మీరు చదువుకుంటున్నారా లేకుంటే టిక్ టాక్లు చూస్తున్నారా? మీరు ఇప్పుడు టిక్ టాక్ చూసిరనుకో పెద్ద అయిన తర్వాత టక్ టాక్ అయిపోతారు. అర్థమైందా? మీ అమ్మా నాన్నలకు ముఖ్యంగా చెప్తున్నా, టిక్ టాక్లు పబ్జి గేమ్లు వాళ్ళతో ఆడిపియకండి. నేను ఇదే ముచ్చట చెప్తా ఎక్కడ పోయినా కూడా. అర్థమైందా? వచ్చినామా పాట వాడినా పోయినామా కాకుండా 4 ముచ్చట్లు మంచిగా కూడా చెప్పాలి. ఓ అయ్యా ప్రేమ నిజంగా నువ్వు కావాలని చేస్తున్నావు కదా ప్రేమ. సో అర్థమవుతుందా? మీ అమ్మా నాన్నలకు చెప్తున్నా, మీ అమ్మా నాన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా ముఖ్యంగా. అర్థం కాలేదు ఏంది? జీన్స్ ఫ్యామిలీ దగ్గర వస్తుంది ఏంటి? టిక్ వద్దు కదన్నా. చూడు అన్న మంచోడు మా అన్న. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఆంకరమ్మ మీరు నన్ను ఫోకస్ చేయకండి దయచేసి చెప్తున్నా. అక్కడ ఫోకస్ చేయండి, నన్ను మాత్రం ఫోకస్ చేయకండి. ఇటు 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 అందరూ కూడా లేకుంటే మా పోతన తాత ఆడ కూర్చున్నాడు అక్కడ ఫోకస్ చేయండి. చెప్పేస్తా. సో మరి ఒకసారి గట్టిగా క్లాస్ కొడితే డాన్స్ టీం రెడీగా ఉన్నారండి. ఏం మాత్రం ఆప్షన్ చేయొద్దని చెప్పారు. ఒకసారి అందరూ గట్టిగా క్లాప్స్ అందరూ వినిపించట్లేదు. Thank you.
పవన్ కళ్యాణ్ వాళ్ళే పాడతారంటే నేను దేవుళ్ళవి తప్ప నేను ఎవరు పాడను అంటున్నా. నేను ఎవరివి పాడను, దేవుడివి సంస్కృతి సాంప్రదాయం తప్ప ఎవరివి పాడను. శివుడు సాంగ్ తప్పకుండా పాడతాను. జాతర పాట అయిపోయింది, సంవత్సరాది పాట. ఏం పాట అది? సంక్రాంతి పాట. మీ కోరిక మేరకు ఇప్పుడు శివుడు పాట పాడతా. ఆకర్ణ ఐగిరి నందిని పాడతా, అమ్మవారిది. అది హైలైట్. ముచ్చటైన మన ఊరి కథ పాడతా తప్పకుండా. అంతకు ముందు నేను శివుడు సాంగ్ ఆల్మోస్ట్ అందరూ ఉంటారు, కానీ చూద్దామని ఒక్కసారి. మీరు పెద్ద శివ భక్తుడు. ఓకే ఆ శివుని యొక్క కృపా కటాక్షం మీ మీద మంచిగా ఉండాలి, ఆయన చల్లని దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా ఈ బయ్యనవారి గూడెం గ్రామ ప్రజల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రెడీ.